మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. సిరియన్లను ఇశ్రాయేలు వారు 3వ సంవత్సరములు ఒకరితో ఒకరు యుద్ధం జరిగింప మానిరి. 3వ సంవత్సరముందు యూదా రాజు అయిన యెహోషాపాతు బయలుదేరి ఇశ్రాయేల్ రాజునొద్దకు రాగా, ఇశ్రాయేల్ రాజు తన సేవకులను పిలిపించి, రామోత్గిల్గాదు మనదని మీరెరుగుదురైతే మనము సిరియా రాజు చేతుల నుండి దాన్ని తీసుకొనక ఊరుకున్నామని చెప్పి, యుద్ధం చేటుకు నాతో కూడా నీవు రామోత్గిల్గాదునకు వచ్చేదవా అని యెహోషాపాతును అడిగాను. అందుకే యెహోషాపాతు, నేను నీ వాడినే, నా జనులు నీ జనులే, నా గుర్రములను నీ గుర్రములే అని ఇశ్రాయేలు రాజుతో చెప్పాను. పిమ్మట యెహోషాపాతు, నేడు యెహోవా యొద్ద విచారణ చేదుము రాండి అని ఇశ్రాయేలు రాజుతో అనగా, ఇశ్రాయేలు రాజు దాదాపు 400 మంది ప్రవక్తలను పిలిపించి, యుద్ధము చేయుటకు రామోత్గిల్గాదు మీదకు పోదునా పోకుందునా అని వారిని అడిగాను. అందుకు యెహోవా, దాన్ని రాజును నీ చేతికి అప్పగించుదును గనుక పోండని వారు చెప్పిరి. గాని యెహోషాపాతు విచారణ చేయుటకై మీరు తప్ప యెహోవా ప్రవక్త ఒక్కడైనా ఇక్కడ లేడా అని అడిగాను. అందుకు ఇశ్రాయేలు రాజు, ఇమ్లా కుమారుడైన మికయా అని ఒకడున్నాడు, అతని ద్వారా మనము యెహోవా యొద్ద విచారణ చేయవచ్చును. కానీ అతడు నన్ను గూర్చి మేలు ప్రకటింప కీడే ప్రకటించును కనుక నేను అతని యందు నాకు ద్వేషం కలదని యెహోషాపాతుతో అనగా, యెహోషాపాతు, రాజుని మీరు అలాగనవద్దెను. అప్పుడు ఇశ్రాయేలు రాజు తన పరివారములో ఒకరిని పిలిచి, ఇమ్లా కుమారుడైన మికయాను శీఘ్రముగా ఇక్కడికి రప్పించమని సెలవిచ్చును. ఇశ్రాయేలు రాజును యూదా రాజును యెహోషాపాతును రాజవస్త్రములు ధరించుకుని షోమ్రోను గవిని దగ్గర అన్న విశాల స్థలమందు గద్దెల మీద ఆసీనులై ఉండి ప్రవక్తలందరూ వారి పక్షమందు ప్రకటన చేయుచుండగా, కెనయానా కుమారుడైన సిద్కియా ఇనుప కొమ్ములు చేయించుకొని వచ్చి, వీటి చేత నువ్వు సిరియన్లను పొడిచి నాశనము చేయుచువని యెహోవా సెలవిచ్చున్నాడని చెప్పాను. ప్రవక్తలందరూ ఆ చొప్పున ప్రకటన చేయుచు, యెహోవా రామోత్గిల్గాదును రాజు అయిన నీ చేతికి అప్పగించును కనుక నువ్వు దాని మీదకు పోయి జయమొందెదవు అని చెప్పిరి. మికయాను పిలువబోయిన దూత, ప్రవక్తలు ఏకముగా రాజుతో మంచి మాటలు పలుకుచూ ఉన్నారు గనుక నీ మాట వారి మాటకు అనుకూలపరచమని అతనితో అనగా, మికయా, యెహోవా నాకు సెలవిచ్చినదేదో ఆయన జీవముతోడు నేను దాన్నే పలుకుదునన్ను. అతడు రాజునొద్దకు వచ్చినప్పుడు రాజు, మికయా, నువ్వేమందువు? యుద్ధం చేటుకు మేము రామోత్గిల్గాదు మీదకు పోకుందుమా అని అడుగగా, అతడు, యెహోవా దాన్ని రాజు అయిన నీ చేతికి అప్పగించును గనుక నువ్వు దాని మీదకు పోయి జయమొందెదవని రాజుతో అనెను. అందుకు రాజు, నీ చేత ప్రమాణం చేయించి యెహోవా నామమును బట్టి నిజమైన మాటలే నువ్వు నాతో పలకవలసిందేనని నేనెన్ని మారులు నీతో చెప్పి తిని అని రాజు సెలవేయగా, అతడు, ఇశ్రాయేలులందరూ నా కాపరలేని గొర్రెల వలె కొండల మీద చెదిరియుండుట నేను చూచితిని. వారికి యాజకుడును లేడు, ఎవరి ఇంటికి వారు సమాధానంగా వెళ్ళవలసిందని యెహోవా సెలవిచ్చును అని చెప్పాను. అప్పుడు ఇశ్రాయేలు రాజు యెహోషాపాతును చూసి, ఇతడు నన్ను గూర్చి మేలు పలక కీడే ప్రవశించునని నేను నీతో చెప్పలేదా అనగా, మికయా ఇట్లనెను, యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుము. యెహోవా సింహాసనాసీనుడై ఉండగా పరలోక సైన్యమంతయు ఆయన కుడి పార్శ్వమున ఎడమ పార్శ్వమున నిలిచిండుట నేను చూచితిని. అహాబు రామోత్గిల్గాదు మీదకి పోయి అక్కడ ఓడిపోవునట్లుగా ఎవడతన్ని ప్రేరేపించునని యెహోవా సెలవేయగా, ఒకడు ఈ విధముగాను మరొకడు ఆ విధముగాను యోచన చెప్పుచుండిరి. అంతలో ఒక ఆత్మ ఎదుటికి వచ్చి యెహోవా సన్నిధిని నిలబడి, నేను అతన్ని ప్రేమించదని అనగా, యెహోవా, ఏ ప్రకారం నువ్వు అతను ప్రేమించదువని అతన్ని అడిగాను. అందుకు అతడు, నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందనని చెప్పగా, ఆయన, నీవు అతను ప్రేరేపించి జయమునొందుదువు, పోయి ఆ ప్రకారం చేయమని అతను సెలవిచ్చును. యెహోవా నిన్ను గురించి
హిజ్కీయుడు యోచించి, నీ ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మ నుంచి ఉన్నాడు. మికయా ఎట్లా అనగా, కెనయానా కుమారుని చిద్కియా అతని దగ్గరకు వచ్చి, నీతో మాట్లాడటకు యెహోవా ఆత్మ నా యొద్ద నుండి ఏ వైపుగా పోయినని చెప్పి మికయాను చెంప మీద కొట్టిను. అందుకు మికయా, దాగుకొనుటకై నీవు ఆయా గదుల్లోనికి చొరబడి నాడు అది నీకు తెలియవచ్చును అతనితో చెప్పాను. అప్పుడు ఇశ్రాయేలు రాజు మికయాను పట్టుకొని తీసుకొని పోయి పట్టణం అధికారి అయిన ఆమోనుకును రాజకుమారుని యోషునకును అప్పగించి బందీగృహంలో ఉంచి, మేము క్షేమంగా తిరిగి వచ్చే వరకు అతన్ని కష్టమైన అన్నము నీళ్ళు ఈడని ఆజ్ఞ ఇచ్చాను. అప్పుడు మికయా ఇలాగ చెప్పాను, సకల జనులారా నా మాట ఆలకించుడని చెప్పి ఆలకించుడని చెప్పాను. రాజువైన నువ్వు ఏమాత్రమైన క్షేమంగా తిరిగి వచ్చిన యెహోవా నా చేత పలకలేదు. ఇశ్రాయేలు రాజుని యూదారాజు యెహోషాపాతును రామతిల్ గారి మీద పోచుండగా, ఇశ్రాయేలు రాజు, నేను మారువేషం వేసుకుని యుద్ధంలో ప్రవేశించి, నీవైతే వస్త్రము ధరించుకుని ప్రవేశించమని యెహోషాపాతు చెప్పి మారువేషం వేసి కొని యుద్ధం ముందు ప్రవేశించాను. సిరియా రాజు తన రథముల మీద అధికారులైన 32 అధిపతులను పిలిపించి, అల్పులతోనైనను గనులతోనైనను మీరు పోట్లాడవద్దు, ఇశ్రాయేలు రాజుతో మాత్రమే పోట్లాడిన ఆజ్ఞించుండగా, రాధాధిపతులు యెహోషాపాతును చూసి ఇతడే ఇశ్రాయేలు రాజు అనుకొని అతనితో పోట్లాటకు అతని మీదికి వచ్చిరి. యెహోషాపాతు కేకలు వేయగా రాధాధిపతులు అతడు ఇశ్రాయేలు రాజు కానట్టు గుర్తుపట్టి అతను తరుముట మానివేసిరి. పిమ్మట ఒకడు తన విల్లు తీసి చూడకే విడువగా అది ఇశ్రాయేలు కవచ పుకీల మధ్యను తగిలిన గనుక అతడు, నాకు గాయమైనది, రథం త్రిప్పి సైన్యంలో నుండి నన్ను అవతలకు తీసుకుని పొమ్మని తన సారథితో చెప్పాను. నాడు యుద్ధము బలముగా జరుగుతున్నప్పుడు రాజును సిరియన్ల ఎదుట అతని రథం మీద నిలువబెట్టిరి. అస్తమయమందు అతను మరణమాయెను. తగిలిన గాయం నుండి అతని రక్తము కారి రథములో మడుగుగట్టెను. సూర్యాస్తమ సమయమందు దండువారందరూ తమ తమ పట్టణములకును దేశములకు వెళ్ళిపోవచ్చునని ప్రచురమాయెను. ఈ ప్రకారం రాజు మరణమై సోమ్రోనుకు కొనిపోబడి సోమ్రోనులో పాతి పెట్టబడెను. వేశ్యలు స్నానం చేయుచుండగా ఒకడు ఆ రథమును సోమ్రోనులో కొలంలో కడిగినప్పుడు యెహోవా సెలవిచ్చిన మార్చు కుక్కలు వచ్చి అతని రక్తము నాకిను. అహాబు చేసిన ఇతర కార్యములను గుర్చియు అతడు చేసిన దానంతటిని గుర్చియు అతడు కట్టించిన దంతపు ఇంటిని గుర్చియు అతడు కట్టించిన పట్టణములను గురించి ఇశ్రాయేలు రాజుల వృత్తాంత గ్రంథమందు రాయబడి ఉన్నది. అహాబు తన పితరులతో కూడా నిద్రించగా అతని కుమారుడు అహజ్యా అతనికి మారుగా రాజు అయ్యెను. ఆసా కుమారుడు యెహోషాపాతు ఇశ్రాయేలు రాజైన అహాబు ఏలుబడిలో 4వ సంవత్సరం ముందు యూదాను ఏలనారంభించాను. యెహోషాపాతు ఏలనారంభించినప్పుడు అతను 35 ఏండ్లు వాడై యెరూషలేములో 25 ఏండ్లు ఏలిను. అతని తల్లి పేరు